హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈ రోజైతే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పలాస మారుతి నగర్లోకి అయితే 3 రోజుల క్రితము అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందినటువంటి టీచర్ మృతి కలకలం రేపింది. ఆవిడ అసలు మృతి పట్ల ఎటువంటి జరిగింది ఏంటి అనేది పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారంగాను స్థానికులు కూడా ఇచ్చినటువంటి సమాచారం మేరకును 3 రోజుల క్రితం ఆవిడ మరణించినట్లయితే నిర్ధారణ అయితే చేశారు. అయితే అక్కడ రోహిణి అనేటువంటి టీచరు ఇప్పటికే బయటకు రాకుండాను ఇంటి నుంచి కదలికలు ఏటివి లేవు. ఇంట్లో ఉన్నటువంటి రోహిణి 3 రోజుల నుంచి కూడా బయటకు రావటం లేదంటూ స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారంగాను ఒకసారి పోలీసులకి ఫిర్యాదు చేస్తే పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడ ఇంటి వద్దకు వచ్చి అయితే తనిఖీలు చేశారు. అయితే కిటికీలు తీసిన తర్వాత పోలీసులకు ఒక నిజమైతే వెలుగులోకి వచ్చింది. అప్పటికే ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోయినటువంటి టీచర్ రోహిణి ఆత్మహత్య చేసుకుని బడి ఉంటుందని కూడా నిర్ధారించారు. అంతేకాకుండాను చుట్టుపక్కల దుర్వాసన వస్తుందంటూ స్థానికులు ఇచ్చినటువంటి సమాచారంతో రంగప్రవేశం చేసినటువంటి పోలీసులు ఆ మృతదేహాన్ని అయితే తీసుకొని ఇప్పటికే పోస్ట్ మార్టానికి అయితే పంపించారు. పోస్ట్ మార్టానికి పంపించినటువంటి మృతదేహాన్ని తీసుకున్న తర్వాత రోహిణి ఆ టీచర్ యొక్క కుటుంబ సభ్యులకు వాళ్ళు పోలీసులు అయితే ఇన్ఫామ్ చేశారు. అయితే తన భర్త విజయనగరంలో జీఎస్టీ అధికారిగానైతే విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఒంటరిగా పలాసలో నివాసం ఉంటున్నటువంటి టీచర్ మానసిక పరిస్థితి బాగోలేకపోవడం బట్టే తను ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు అంటూ కూడా ప్రాథమికంగానే కొంత సమాచారం అయితే ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఆవిడికి ఒక 2 పిల్లలు కూడా ఉన్నారు. ఒక ఉన్నత చదువుల కోసము బయట ఊర్లోనైతే వాళ్ళు విద్యనైతే అభ్యసిస్తున్నారు. అదేవిధంగాను తన భర్త విజయనగరంలో జీఎస్టీ అధికారిగానైతే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇద్దరు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు అయినప్పటికీ కూడాను తను మానసిక పరిస్థితి బాలేక ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు అంటూ కొంత అయితే ప్రాథమిక సమాచారం ఇచ్చారు. ఏది ఏమైనప్పటికీ పిల్లలకి పాఠాలు చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయులే ఈరోజు తప్పటడుగులు వేసి ఆత్మహత్య చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కొంతమంది స్థానికులు కూడా అయితే వాపోతున్నారు. సో ఉపాధ్యాయులు పిల్లలకు బోధించాల్సినటువంటి ఉపాధ్యాయులు ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోవడం పట్ల స్థానికులు కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.